వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రెస్టీజియా గుంతనే నేను మీ గిరి నాగశేష్ రెడ్డి. ఈ రోజుకు బులెటిన్ కి స్వాగతం. ఘనంగా శ్రీ కామేశ్వరి మహానందేశ్వర స్వామి వార్ల పల్లకి సేవ. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా నంద్యాల పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ. కూకట్పల్లి అశోక్ వన్మాల్ కుళ్లిపోయిన కేఎఫ్సి చికెన్. టెక్కే మున్సిపల్ హై స్కూల్ లో ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. శర్మిలను కలిసిన బట్టి విక్రమార్క పెళ్లి ఆహ్వానం అందజేత. వైసీపీ హయాంలో భూ రికార్డులు తారుమారుపై సీఎం ఆగ్రహం. రాంబల్లిలో భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన, వేలాది ఉద్యోగాలకు మార్గం. కాకినాడలో బాణసంచ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 18 మంది వృత్తి. తిరుమలలో డేకాయిట్ చిత్ర బృందం దర్శనం, స్వామివారి సేవలో అడివిశేష్ మురళీ ఠాకూర్. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ఇంటింటికి వెళ్లిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. కీలక మ్యాచ్ కు ముందు కాళీఘాట్ ఆలయంలో గంభీర్ ప్రత్యేక పూజలు. టికెట్ డీటెయిల్ చూస్తే శుక్రవారం సందర్భంగా శ్రీ కామేశ్వరి మహానందేశ్వర స్వామి వార్ల పల్లకి సేవ ఘనంగా నిర్వహించబడింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కరించింది. ప్రత్యేక అలంకరణలతో స్వామివారిని అలంకరించి వేద మంత్రోచ్చరణల మధ్య పల్లకిలో ఊరేగించారు. నేర నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నంద్యాల పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ సోరన్ ఐపీఎస్ స్వయంగా వాహనాల తనిఖీల్లో పాల్గొని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు సూచించారు. అధికారులు పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఒకరేనా రాసుకురా. హైదరాబాద్ కుక్కటిపల్లిలోని అశోక్ వన్మాల్ లో ఉన్న కేఎఫ్సి అవుట్లెట్ లో కుళ్ళిపోయిన చికెన్ వడ్డించారన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. వినియోగదారులు సిబ్బందిని నిలదీయగా నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. చిన్నపిల్లలు తింటే ప్రాణాలకు ముప్పు ఉండేదని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మెల్ చూడండి, పర్లేదు, అట్లేదు. ఒక రోజులో 20-25 ప్లేట్లు బాగా లేదా లేదు, అసలు రావట్లేదు. డస్ట్బిన్ లో ఇది ఈ రోజు మార్నింగ్ నుంచి ఇంతగానో వేస్టేజ్, జనాలు తినకుండా పాడేసి. నంద్యాల టెక్కేలోని పురపాలక ఉన్నత పాఠశాలను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఆల్ ది బెస్ట్ తెలిపారు. 2026 10వ తరగతి ఫలితాల్లో 585 మార్కులు సాధించిన ఒక మహిళా విద్యార్థికి 3 గ్రాముల బంగారం బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. పాఠశాల వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. not convent schools, not corporate schools, only government schools. Then we started with the municipal curriculum,
మున్సిపాలిటీ ఇంతకుముందు మున్సిపాలిటీ స్కూల్స్ ఇది మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ పోయినాయి. ఇంతకుముందు కమిషనర్ కంట్రోల్ ఉండేది, ఇప్పుడు కమిషనర్ కంట్రోల్ పోయి గవర్నమెంట్ కంట్రోల్కి వచ్చారు. ప్రాపర్టీస్ మాత్రం వాళ్ళకే ఉన్నాయి. గతంలో కూడా స్కూల్కి వచ్చాను నేను. ఈ స్కూల్కి వచ్చినప్పుడు దాదాపు 25 సంవత్సరాల క్రితం అడిగా ఆడపిల్లలకు అందరూ ఇక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మరి మా విజయం నేను రావడం లేట్ అయింది. 9:30, 10కి వచ్చా. వచ్చినప్పుడు ఆడపిల్లలు అందరూ ఉన్నారని అడిగారు, మీరేమన్నా తినిపిస్తుంది తిన్నారా అని. ఒక్కరు కూడా చెప్పారు టిఫిన్ తిని వచ్చినామని. ఇప్పుడు కూడా మొఖాలు చాటేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరు తిని రాలే మీ పరదలు 3 గ్రాములు నాకు తెలియదు, ఎక్కడ లేదు. 3 గ్రాములు చెప్తారు పత్రికా ఈనాడు మీనాడు చెప్పినట్టు 3 గ్రాములు. అవి 3 గ్రాములు కానీ ఎక్కువ కానీ కూడా పడలేక 1 గ్రాము ఎక్కువ తక్కువ వల్ల ఆడపిల్లలు వచ్చాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. తన తనయుడు సూర్య విక్రమాదిత్య వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకు ఉన్న సాహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. వైసీపీ హయాంలో భూ రికార్డుల తారుమారుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. చీపురుపల్లి సభలో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. డిసెంబర్ నాటికి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు నేను ఇప్పుడు భూముల విషయం మాట్లాడితే మీరందరూ చప్పట్లు కొట్టారు. చాలా దుర్మార్గాలు జరిగాయి, మామూలు కాదు. ఈ భూ రికార్డ్స్ అన్ని భూముల రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. మీ భూమి ఆ రోజుండే పెద్దల మాట మీరు వినకపోతే మీ భూమిని వాళ్ళకి ఇమ్మని దౌర్జన్యం చేశారు. ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిగా మార్చేశారు. కంప్యూటర్లు 22A పెట్టారు. మీరు చూసుకునే లోపల అది ప్రభుత్వ భూమి అయిపోయింది. ఈరోజు లిటిగేషన్లో పడిపోయింది. బిగినింగ్లో నేను ముఖ్యమంత్రి అవుతానే ఎక్కడికి పోయినా వందల వేల పిటిషన్లు వచ్చేటివి. ఏంటని చూస్తే అందరూ మా భూమి పలాయన కొట్టేశాడు, 1122A కింద పెట్టాడు, విభేదాలు వచ్చాయి, మీరు ఎట్లా పరిష్కారం చేస్తారో చేయమని బాధపడ్డారు. అది చూసిన తర్వాత నేను ఎన్నికల్లో మీకు ఒక మాట చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పి మొదటి సంతకం పెట్టి రద్దు చేసేశాను. మళ్ళీ మీకంతా సర్వే చేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ నెల 9వ తారీఖు కూడా మళ్ళా నేనే వచ్చి ఇస్తున్నా. 3 సార్లు ఇచ్చాను. డిసెంబర్ లోపల అన్ని భూములు సర్వే చేసి నా ఫోటో వేసుకోను, వేరే వాళ్ళ ఫోటో వేసుకొని రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం సీతాపాలెంలో మంత్రి నారా లోకేష్ 2300 కోట్ల పెట్టుబడితో ఏర్పడుతున్న బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. రాంబిలి ఇండస్ట్రియల్ పార్క్ లో 102 ఎకరాల్లో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. 2028-29 నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ మూమెంట్ కోసం మనం ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్లీ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కంప్లీట్ అయింది అండ్ అలాగే ప్లేట్ అన్వీలింగ్ కూడా జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇంకొకసారి ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అండ్ ఇంకొక 5 minutes లో ఇక్కడ మన అఫీషియల్ ప్రోగ్రామ్. కాకినాడ జిల్లా విట్లంపాలెం జి మేడపాడు మధ్య ఉన్న బాణసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమయంలో కేంద్రంలో సుమారు 30 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు దాడికి చుట్టుప్రక్కల ఇండ్లు కూడా ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డెకాయి చిత్రబృందం శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు అడివిశేష్, నటి వృణల్ ఠాకూర్ స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఓకేనా? మేడం మేడం ఊరికి నాకు బాగా చేసాను చేశాను చేశాను మురాలి మురాలి కొద్దిగా అంటే వెనక్కొచ్చాను కొంచెం వెనక్కొచ్చాను బాగా వస్తుంది జాగ్రత్త స్ట్రైట్ గా వచ్చాను సార్ మీరు స్ట్రైట్ గా రండి अच्छा मेरा फर्स्ट टाइम है यहाँ पर आई, दर्शन मिला और फिल्म का डेकॉइट के लिए प्रार्थना की। सबसे पहली बार यहाँ पर आई, मुझे बहुत अच्छा लगा, दर्शन बहुत अच्छे से हुए। बस आशा करती हूँ कि हमेशा हर साल आती रहूँ। థ్యాంక్ యూ. నిన్ననే యాక్చువల్లీ ఐఐటి తిరుపతిలో మా సినిమా రూబరు సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ దాకా వచ్చినప్పుడు స్వామివారి దర్శనం అవ్వాలి కదా, సో అది లేకుండా వెళ్ళబుదే లేదు. సో ఇప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. ప్రసాదం కూడా చాలా బాగుంది అండ్ చాలా 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 హ్యాపీగా జరిగిందండి, చాలా హ్యాపీగా ఉన్నాం. నంద్యాల 14వ వార్డు సుద్దలపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్వయంగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. పింఛన్ మొత్తాన్ని పెంచి ముందస్తుగా చెల్లించినట్లు ఆయన తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందే ఫిబ్రవరి 28న పింఛన్లు అందజేశారు. సార్ ఇది చూడండి సార్. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శనివారం కలకత్తాలోని కాళీఘాట్ ఆలయాన్ని దర్శించుకున్నారు. హిడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ లో జరుగుతున్న T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.